వెల్కమ్ టు శివన్ సాయి అకాడమీ అండి. ఈ క్లాస్లో మనం క్యాష్ బుక్ గురించి ఇంట్రొడక్షన్ ఏమి, క్యాష్ బుక్తో పాటు కాంట్రా ఎంట్రీస్ ఎలాంటి సిచ్యువేషన్స్లో వస్తాయి, కాంట్రా ఎంట్రీ అంటే ఏమి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమి అనే కాన్సెప్ట్స్ గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకుందామండి. ఫస్ట్ చూడండి, క్యాష్ బుక్ అనేది ఏమి అంటే క్యాష్ అకౌంట్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతుంటాయో ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని బేస్ చేసుకొని మనం ఒక పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయడానికే మనకి యూజ్ అయ్యేటువంటిది ఈ క్యాష్ బుక్ సిస్టమ్ అండి. ఈ క్యాష్ బుక్ అనేది మనకి 4 టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ చూడండి, సింగిల్ కాలం క్యాష్ బుక్. దీన్నే సింపుల్ కాలం క్యాష్ బుక్ గా కూడా ట్రీట్ చేస్తారు. సింపుల్ కాలం క్యాష్ బుక్ గా కూడా ట్రీట్ చేస్తారు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్యాష్ బుక్. సెకండ్ టైప్ ఆఫ్ క్యాష్ బుక్ వచ్చేసి 2 కాలం క్యాష్ బుక్. క్యాష్ బుక్ దీన్నే డబుల్ కాలం క్యాష్ బుక్ గా కూడా ట్రీట్ చేస్తారు. డబుల్ కాలం క్యాష్ బుక్ గా కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ క్యాష్ బుక్ 3 కాలం క్యాష్ బుక్ ఆర్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ గా కూడా ట్రీట్ చేస్తారు. అనదర్ టైప్ ఆఫ్ క్యాష్ బుక్ వచ్చేసి ఏది అంటే పెట్టి క్యాష్ బుక్. ఇలా ఓవరాల్ గా 4 టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ అనేవి మనకు ఉన్నాయండి. ఇక్కడ ఈ 4 టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ లో సార్ 4 టైప్స్ ప్రిపేర్ చేస్తారా ఈచ్ అండ్ ఎవ్రీ ఫర్మ్ వాళ్ళు అంటే 4 టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ ఏ ఫర్మ్ వాళ్ళు అన్నిటినీ మెయింటైన్ చేయరండి. ఇక్కడ సింపుల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్, 3 కాలం క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్ 4 టైప్స్ ఉన్నాయి. నీ బిజినెస్ యొక్క సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని అంటే మీ బిజినెస్ లో లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా, లేదా చాలా తక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా, లేకపోతే మీడియం లో ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయా అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫర్మ్ కి ఏ అకౌంట్ అయితే సూటబుల్ అవుతుందో ఆ అకౌంట్ కి తగ్గట్టుగానే వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ ట్రాన్సాక్షన్స్, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేదా సమ్ 1 or 2 బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, అలాంటి ఫర్మ్ వాళ్ళు మనకి సింగిల్ కాలం క్యాష్ బుక్ ని ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. సింగిల్ కాలం యొక్క క్యాష్ బుక్ యొక్క ప్రొఫార్మా ఏ టైప్ లో ఉంటుందంటే ఈ రకంగా టీ షేప్ లో ఉంటుందండి. టీ షేప్ లో ఉంటుంది. జస్ట్ లైక్ ఇద డే టు పర్టికులర్స్ అమౌంట్ ఎల్ఎఫ్ కాలం ఈ టైప్ లో సింగిల్ కాలం క్యాష్ బుక్ ఉంటుందండి. 2 కాలం క్యాష్ బుక్ వచ్చే పార్టీకి ఇది సింగిల్, ఇది 2 కాలం క్యాష్ బుక్. 2 కాలం క్యాష్ బుక్ వచ్చే విషయానికి ఇది కానీ టీ షేప్ లో ఉంటుందండి. ఇక్కడ అమౌంట్ కాలం, డిస్కౌంట్ కాలం, ఎల్ఎఫ్ కాలం, డేట్ కాలం. యాజ్ ఇట్ ఈజ్ గా యూత్లో కూడా మనకి క్రెడిట్ సైడ్ కూడా డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, ఎల్ఎఫ్ కాలం, డిస్కౌంట్ కాలం, అమౌంట్ కాలం. 3 కాలం క్యాష్ బుక్ ప్రొఫార్మా విషయానికి వచ్చేపాటికి 3 కాలం. ఫస్ట్ డేట్ కాలం, తర్వాత పర్టికులర్స్ కాలం, ఎల్ఎఫ్ కాలం, డిస్కౌంట్ కాలం, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం. నెక్స్ట్ రిపీటెడ్ గా లెఫ్ట్ సైడ్ కూడా అవే వస్తాయి, రైట్ సైడ్ కూడా డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్, బ్యాంక్, క్యాష్. అనలైటికల్ పెట్టి క్యాష్ బుక్ విషయానికి వచ్చేప్పటికి
క్యాష్ రిసిప్ట్ ఇట్లా వచ్చేసి ఇట్లా ఒక్కొక్క ఎక్స్పెన్సెస్కి ఒక్కొక్క కాలం అనేది వస్తూ ఉంటుందండి. అది క్లియర్గా దాని గురించి తెలుసుకునేటప్పుడు తెలుసుకుందాం. ఇది కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎంటైర్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ ఈ 3 కాలం క్యాష్ బుక్స్ చూద్దాం. సింగిల్ కాలం క్యాష్ బుక్ టీ షేప్ లో ఉంటుంది. డేట్ కాలం, పర్టికులర్స్, ఎల్ఎఫ్, తర్వాత అమౌంట్. ఈ యాడ్స్టీస్ గా ఇదే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ గా మనం ట్రీట్ చేస్తాం కాబట్టి డెబిట్ సైడ్ ఏ కాలమ్స్ అయితే యాడ్స్టీస్ గా వచ్చింటాయో అవే కాలమ్స్ క్రెడిట్ సైడ్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సింపుల్ ట్రాన్సాక్షన్స్, చాలా తక్కువ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ ఫర్మ్ లో జరుగుతూ ఉన్నట్టయితే అలాంటప్పుడు సింగిల్ కాలం క్యాష్ బుక్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది వాడు. ఇన్ కేస్ 2 కాలం క్యాష్ బుక్ ఎప్పుడు అంటే సమ్ డిస్కౌంట్స్ అనేవి ఇచ్చేవి, రిసీవ్ చేసుకునేవి, క్యాష్ పేమెంట్స్, క్యాష్ రిసిప్ట్స్ ఎక్కువగా ఉన్నటువంటి మీడియం గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ లో వాడు 2 కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. 3 కాలం క్యాష్ బుక్ అనేది ఇక్కడ హెవీ ట్రాన్సాక్షన్స్, బ్యాంకు చెక్స్ ఇవ్వడం, చెక్స్ రిసీవ్ చేసుకోవడం, క్యాష్ పే చేయడం, క్యాష్ రిసీవ్ చేసుకోవడం, డిస్కౌంట్ పే చేయడం, డిస్కౌంట్స్ రిసీవ్ చేసుకోవడం, ఇలా లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హెవీగా జరుగుతూ ఉంటే అలాంటి ఫర్మ్స్ 3 కాలం క్యాష్ బుక్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సార్ ఈ 3 కాలం క్యాష్ బుక్స్ లో ఒకడు సింగిల్ కాలం క్యాష్ బుక్ ప్రిపేర్ చేయొచ్చు, ఒకడు 2 చేయొచ్చు, ఒకడు 3 చేయొచ్చు. ఈ 3 మెంబర్స్ కామన్ గా వాడు ఏ అకౌంట్ ప్రకారం ఈ క్యాష్ బుక్ ప్రిపేర్ చేసినా వాడు ఖచ్చితంగా అనలైటికల్ పెట్టి క్యాష్ బుక్ అనేది సపరేట్ గా ప్రిపేర్ చేసుకుంటూ ఉండటం జరుగుతుందండి. ఇది అనలైటికల్ పెట్టి క్యాష్ బుక్ ఏమి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇంట్లో కూడా నార్మల్ గా ఇంట్లో మన కూడా ఈ అనలైటికల్ పెట్టి క్యాష్ బుక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఏమి అంటే ఇప్పుడు సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. మీ ఫాదర్ మీకు మీ ఇంట్లో ఒక 2000 రూపీస్ ఇచ్చినారండి. ఈ 30 days నువ్వు 2000 తో ఏమేమి మీకు ఖర్చు పెట్టినావు, దేనికి వాడినావు రాసి పెట్టు అంటారండి, ఎంటర్ చేసి పెట్టు అంటారు. ఇలాంటి చిన్న చిన్న ఖర్చులనే మనం పెట్టి ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేస్తాం. చిన్న చిన్న ఖర్చులనే పెట్టి ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ పెట్టి ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనం ఈ అనలైటికల్ పెట్టి క్యాష్ బుక్ లో ఎంటర్ చేసి ఆ 2000 లో మన ఎక్స్పెన్సెస్ ఎంత అనేది సింపుల్ గా ఫైండ్ అవుట్ చేసి ఈ 30 days లో మన ఎక్స్పెన్సెస్ ఇంత పోను, రిమైనింగ్ మన దగ్గర 2000 లో ఎంత మిగిలింది అనేది తెలుసుకోవడానికి, ఐడెంటిఫై చేయడానికి ఈ అనలైటికల్ పెట్టి క్యాష్ బుక్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఇది ఓన్లీ కంపెనీస్ పర్పస్ లేదా ఏదో స్మాల్ ఫర్మ్స్ కో కాకపోయినా ఇంట్లో మనం చేసుకోవడానికి కూడా మన ఫ్యామిలీలో ఉండేటువంటి స్మాల్ డైలీ మనం జనరల్ గా చేసేటువంటి ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పర్ మంత్ మనకి ఎంత ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి అనేది ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ అనలైటికల్ పెట్టి క్యాష్ బుక్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఇది అంటే క్యాష్ బుక్స్ యొక్క ఇంట్రడక్షన్. సింపుల్ కాలం క్యాష్ బుక్, 2 కాలం క్యాష్ బుక్, 3 కాలం క్యాష్ బుక్. ఈ రకంగా 3 types ఆఫ్ క్యాష్ బుక్స్ ఉన్నాయి. ఈ 3 types ఆఫ్ క్యాష్ బుక్స్ లో వాటి ఏది ఫాలో అయినా దానికి అనదర్ వేలో ఈ అనలైటికల్ పెట్టి క్యాష్ బుక్ కూడా ప్రిపేర్ చేస్తా ఉంటారు. ఎందుకు సార్ అది వీళ్ళు కంపల్సరీ చేసే తీరాలన్నా అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కాలం క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళ ఫర్మ్ లో ఒక 20 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. ఒకడేం కావాలంటాడు, 2 కాలం క్యాష్ బుక్ బేస్ చేసుకొని వాడు క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తున్నాడండి. 1 స్టాఫ్ 20 మెంబర్స్ ఉన్నారనుకోండి. 20 మెంబర్స్ స్టాఫ్ లో ఒకడు వైట్ పేపర్స్ కావాలా అంటాడు, ఒకడు మార్కర్స్ కావాలా అంటాడు, ఒకడు వైట్ కార్బన్ పేపర్స్ లేకపోతే ఇంకా సమ్ స్కేల్స్, ఎరేజర్స్ ఇలాంటివి అవి కావాలి ఇవి కావాలంటుంటారండి. ఇలాంటి వాటికంతా ఆ కంపెనీ మేనేజర్ వెళ్ళి ఒక్కొక్కటే తెచ్చివ్వడానికి అవుతుందా? పోని ఆ ఫర్మ్ యొక్క క్యాషియర్ అక్కడే ఉండి ఎవరికి ఏం కావాలని చెప్పేసి అడిగి మాకి మనకు కావాల్సిందే వైట్ పేపర్స్ ఒకసారి, ఎరేజర్ ఒకసారి ఇట్లా అన్నీ తెచ్చివ్వడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇలాంటి పెట్టి ఎక్స్పెన్సెస్ వీటినే చిల్లర ఖర్చులు అంటారు. ఇలా పెట్టి ఎక్స్పెన్సెస్ ని తెచ్చి మెయింటైన్ చేయడానికి వాళ్ళకి కావలసినటువంటి చిన్న చిన్న మెటీరియల్స్ ని తెచ్చివ్వడానికే ఒక అనలైటికల్ పెట్టి క్యాషియర్ అని ఒక క్యాషియర్ ని మెయింటైన్ చేస్తారు. ఆ క్యాషియర్ ఏం చేస్తాడు, వాడు ఒక అసిస్టెంట్ నే పెట్టుకొని ఉండొచ్చు, లేకపోతే అతనే కావచ్చు, అతనికి సమ్ అమౌంట్ ఇచ్చేసి ఉంటానండి. నువ్వేం చేయాలా, ఆఫీస్ స్టాఫ్ అందరికి ఏం చిన్న
చిన్న మెటీరియల్ కావాలా నువ్వే తెచ్చేయాలా, దానికంతా లెక్క రాసి పెట్టు అంటారండి. ఆ పెట్టి క్యాషియర్ ఏం చేస్తాడు అంటే ఎవరికి ఏమి ఇచ్చినాడు, క్యాష్ పే చేసినాడా, లేకపోతే ఏమైనా తెచ్చిచ్చినాడా, స్కేల్ తెచ్చిచ్చినాడా, ఎరేజర్ తెచ్చిచ్చినాడా, పెన్సిల్నా, పెన్నునా, ఇలాంటివన్నీ అతను ఎక్స్పెన్సెస్ పెట్టి ఆ వాటన్నిటిని తీసుకొచ్చి పెట్టి క్యాష్ బుక్లో ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసి ఎవ్రీ మంత్ దాన్ని ఇది చేసేసి ఈ మంత్లో ఎక్స్పెన్సెస్ ఎంత, నేను క్యాష్ ఎంత రిసీవ్ చేసుకున్న హెడ్ క్యాషియర్ నుండి, దాంట్లో పోగా ఇంక రిమైనింగ్ నెక్స్ట్ మంత్కి ఎంత మిగిలింది, మరి నెక్స్ట్ మంత్ నాకు ఎంత అవసరం అని చెప్పేసి ఇలాంటి అనలైజేషన్ కోసం ఈ అనలైటికల్ పెట్టి క్యాష్ బుక్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది పెట్టి క్యాషియర్. ఇది క్లియర్గా ప్రాబ్లం చేసినప్పుడు చూసినట్టయితే ఇంత ఈజీనా, మనం ఇంట్లో వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు ప్రెసెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని జస్ట్ ఫార్మాలిటీ చెప్పడం జరిగింది. ఈ 3 కాలం క్యాష్ బుక్స్ గురించి ప్లస్ అనలిటికల్ క్యాష్ బుక్స్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇదండి. నెక్స్ట్ కాంట్రా ఎంట్రీ గురించి తెలుసుకుందామండి. ఇది అనదర్ కాన్సెప్ట్ అండి. కాంట్రా ఎంట్రీ. కాంట్రా ఎంట్రీ అంటే ఏమి చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ట్రాన్సాక్షన్ని బేస్ చేసుకుని జర్నల్ ఎంట్రీ రాసేటప్పుడు జర్నల్ ఎంట్రీలో డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ బ్యాంక్, క్యాష్ ఈ 2 కాన్సెప్ట్స్ ఒకే ఎంట్రీలో వస్తే అలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్నే కాంట్రా ఎంట్రీస్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. చూడండి, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, లేదా క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఈ టైప్లో డెబిట్లో కావచ్చు, క్రెడిట్లో కావచ్చు, డెబిట్లో కావచ్చు, క్రెడిట్లో కావచ్చు, క్యాష్, బ్యాంక్ రెండు ఈ 2 కాన్సెప్ట్స్ ఒకే ఎంట్రీలో వస్తే అలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ని మనం కాంట్రా ఎంట్రీస్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. కాంట్రా ఎంట్రీస్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ కాంట్రా ఎంట్రీస్ వస్తాయంటే బాగా గుర్తుపెట్టుకోండి. క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు ఒకసారి, ఆఫీస్ పర్పస్ క్యాష్ని విత్డ్రా చేసినప్పుడు, లేదా జనరల్గా క్యాష్ విత్డ్రా చేసినప్పుడు, లేదంటే చెక్ ఒక రోజు కాదని ఏ రోజైతే చెక్ను రిసీవ్ చేసుకున్నామో అదే రోజు కాకుండా ఆఫ్టర్ 2 days తర్వాత 3 days తర్వాత మనం బ్యాంక్లో చెక్ డిపాజిట్ చేసినటువంటి సిచ్యువేషన్స్లో కానీ ఇలా సమ్ అదర్ టైమ్స్లో ఈ కాంట్రా ఎంట్రీస్ అనేది రావటం జరుగుతున్నాం. ఈ పాయింట్ మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఏమి అంటే బ్యాంక్, క్యాష్ ఈ 2 కాన్సెప్ట్స్ ఒకే ఎంట్రీలో వస్తే అలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ని మనం కాంట్రా ఎంట్రీస్గా ట్రీట్ చేయాలి. ఇది కాంట్రా ఎంట్రీస్ గురించి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్ ఏమి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అండి. ఇది చాలా మందికి తెలియదండి, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమి ఎట్లా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పేస్తారు చూడండి. ఒక చిన్న ఇంటిమేషన్ బాగా ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు ఏం లేదండి, మీరు ఒక బిజినెస్ ఓనర్, బిజినెస్ మీది, మీరు ఓనర్, మీరు ఏం చేస్తున్నారు, ఎస్బీఐ బ్యాంకులో ఒక 10 years నుంచి మీరు ట్రాన్సాక్షన్స్ కంటిన్యూ చేస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీ అకౌంట్లో ఏమి డబ్బులు లేవు, న్యూ స్టాక్ తెచ్చుకొని బిజినెస్ రొటేషన్ చేసుకోవడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏమో బిజినెస్ స్ట్రక్ అయింది, ఎక్కడక్కడ స్ట్రక్ అయిపోయింది, మీకు ఇప్పుడు క్యాష్ కావాలా. అలాంటి సిచ్యువేషన్లో మీరేం చేస్తున్నారు, బ్యాంక్ ఓనర్ దగ్గరికి వెళ్ళేసి, బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళేసి మేనేజర్కి అడుగుతున్నారు, నాకు ఈ క్యాష్ చాలా అవసరం ఉందండి, నాకు ఇప్పుడు చాలా అవసరం క్యాష్, నా దగ్గర ఏమీ లేదు, నా అకౌంట్లో కూడా లేదు, మీ బ్యాంకు నుండి నాకు ఏమైనా లోన్ ఇస్తే ఒక 10 lakhs ఆర్ 5 lakhs లోన్ పే చేస్తే నేను దాన్ని రొటేషన్ తిప్పేసి మీ అమౌంట్ మీకు కట్టేస్తా అని చెప్తాను. ఇక్కడ మేనేజర్ మీకు కన్వీనియంట్గా ఉంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కల్పిస్తాడు మీకు.
ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఏం సార్ అంటే ఇది జస్ట్ లైక్ లోన్ అండి. ఇది ఏం చేస్తాడంటే నీ అకౌంట్లో 1 రూపీ లేకపోయినా నీకు మ్యాక్సిమం ఒక 4 lakhs ఆర్ 5 lakhs దాకా అమౌంట్ యూజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాడు. దానికి సమ్ పీరియడ్ ఆఫ్ టైం మెన్షన్ చేస్తాడు. 2 months కావచ్చు, 3 months కావచ్చు, 2 or 3 months ఏదో ఒక టైం నీకు మెన్షన్ చేస్తాడు. వాడు నీకేం చెప్తాడు, ఈ 4 lakhs నువ్వు యూటిలైజ్ చేసుకో, నీ బిజినెస్ కోసం యూటిలైజ్ చేసుకో, కానీ 3 months వరకు వితౌట్ ఇంట్రెస్ట్, నీకు ఇంట్రెస్ట్ ఏమీ లేదు. 3 months వరకు నువ్వు ఎట్లన్నా యూజ్ చేసుకో, బిలో 3 months లోపల నాకు ఆ 4 lakhs అమౌంట్ పే చేసేసేయాలి. 3 months దాటిపోయింది అనుకోండి, మరి ఈ 3 monthsకి మరి ఆ ఎక్సెస్ ఆఫ్ టైంకి ఇంట్రెస్ట్ అనేది మీకు పడటం జరుగుతుంది, ఇంట్రెస్ట్ పడుతుంది. ఇలా మీ అకౌంట్లో ఏమి అమౌంట్ లేకపోయినా లోన్ టైప్లో అంటే విత్ ఇంట్రెస్ట్తో కాకుండా వితౌట్ ఇంట్రెస్ట్తో బ్యాంక్ మీకు కల్పించేటువంటి ఫెసిలిటీనే మనం ఓవర్ డ్రాఫ్ట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. మనకి వితౌట్ ఇంట్రెస్ట్తో వాడు ఇచ్చినటువంటి పీరియడ్ ఆఫ్ టైం లోపల మనం అమౌంట్ యూజ్ చేసుకొని మన బిజినెస్ రొటేషన్ చేసుకొని వాడికి అమౌంట్ క్లియర్ చేసేస్తే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదండి. ఇన్ కేస్ ఆ 3 months అయినా నెగ్లెక్ట్తో మనం ఊరికే ఉండి ఆఫ్టర్ 3 months తర్వాత కొన్ని డేస్ గడిచిపోయిందంటే ఆ 3 monthsకి ప్లస్ ఆ గడిచిపోయినటువంటి డేస్కి మనం ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. విత్ ఇంట్రెస్ట్తో అమౌంట్ సింగిల్ సెటిల్మెంట్లో క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా మనకి మన అకౌంట్లో ఏమీ లేకపోయినా బ్యాంక్ వాళ్ళు వితౌట్ ఇంట్రెస్ట్తో లిమిటెడ్ టైంతో మనకి ఫెసిలిటీ కల్పిస్తే, అమౌంట్ ఫెసిలిటీ కల్పిస్తే అలాంటి టైప్ ఆఫ్ అమౌంట్నే మనం బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది మనం వాడు ఇచ్చినటువంటి టైంకి క్లియర్ చేసేంత వరకు కూడా అది మనకి వన్ ఆఫ్ ద లయబిలిటీ అండి, వన్ ఆఫ్ ద లయబిలిటీ, ఒక అప్పుగానే మనం ట్రీట్ చేయాలి. ఎప్పుడైతే ఆ అమౌంట్ మనం క్లియర్ చేసేస్తామో వాడికి ఆ ఇచ్చినటువంటి టైం లోపల కావచ్చు లేదా ఎక్సెస్ ఆఫ్ టైం అయినప్పుడు కూడా వాడికి ఆ అమౌంట్ క్లియర్ చేసేంత వరకు కూడా మనకి ఓవర్ డ్రాఫ్ట్ అనేది వన్ ఆఫ్ ద లయబిలిటీ, అప్పుగానే మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇదండి మీకు బ్రీఫ్గా క్యాష్ బుక్స్ యొక్క ఇంటిమేషన్. అట్ ది సేమ్ టైం కాంట్రా ఎంట్రీ అంటే ఏమి, ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమి, కాంట్రా ఎంట్రీ గురించి ఇంకొక పాయింట్ మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, ప్రాబ్లం చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఇలా మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఇంతకు ముందు మనం లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఈ సింగిల్ కాలం క్యాష్ బుక్, 2 column క్యాష్ బుక్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఈ ఇచ్చినటువంటి ఎంట్రీలో నుండి డెబిట్ కాన్సెప్ట్నో లేకపోతే క్రెడిట్ కాన్సెప్ట్నో, ఈ 2 కాన్సెప్ట్లలో ఏదో ఒక కాన్సెప్ట్ని మాత్రమే ఆ అకౌంట్కి పోస్ట్ చేయడం జరుగుతుంది. కానీ 3 column క్యాష్ బుక్ వచ్చే పార్టీకి ఆ రకంగా కాదండి. కాంట్రా ఎంట్రీ అనుకోండి, ఆ కాంట్రా ఎంట్రీ వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా డెబిట్ కాన్సెప్ట్ ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, క్రెడిట్ కాన్సెప్ట్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇలా ఈ ట్రాన్సాక్షన్ లో ఉండేటువంటి 2 కాన్సెప్ట్స్ ని ఓన్లీ కాంట్రా ఎంట్రీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే రెండింటిని మనం పోస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా వేరే సిచ్యువేషన్స్ లో 2 కాన్సెప్ట్స్, డెబిట్ కాన్సెప్ట్ ని క్రెడిట్ కాన్సెప్ట్ ని పోస్ట్ చేయడం జరగదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం చేసేటప్పుడు ఇంకా క్లియర్ కట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అండి. ఇప్పుడు ప్రెసెంట్ 2 key ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ టాపిక్స్ ని బాగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమి, కాంట్రా ఎంట్రీ అంటే ఏమి. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఇంకోసారి బ్రీఫ్ గా చెప్తా చూడండి, అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. మీరు బిజినెస్ చేస్తా ఉన్నారండి, మీరు ఒక బిజినెస్ హోల్డర్, మీ దగ్గర SBIలో మీ ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతాయి. గత 10 years కావచ్చు, 15 years కావచ్చు, 8 years కావచ్చు, 6 years నుంచి కావచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్కడి అమౌంట్ అక్కడ స్ట్రక్ అయిపోయి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు. అప్పుడు మీరు బ్యాంక్కి లోన్ ఫెసిలిటీ కోసం బ్యాంక్కి వెళ్ళినారు. బ్యాంక్కి వెళ్ళినప్పుడు మేనేజర్ మీకు కన్వీనియంట్ గా ఉండి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కల్పిస్తాడు. ఆ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఏమి అంటే నీ అకౌంట్లో ఏమి అమౌంట్ లేకపోయినా ఒక లిమిట్ పీరియడ్ ఆఫ్ టైం అనేది మెన్షన్ చేసి ఒక పర్టికులర్ అమౌంట్ అనేది నీకు ఆపర్చునిటీ కల్పిస్తాడు, అంటే ఫెసిలిటీ కల్పిస్తాడు. ఏమి, ఒక 4 lakhs నీకు ఇచ్చేస్తా, నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తా.
3 months లోపల నీ బిజినెస్ రొటేషన్ చేసుకొని ఆ 3 months లోపల నువ్వు ఆ అమౌంట్ కట్టేయాలి వితౌట్ ఇంట్రెస్ట్. ఇలా వితౌట్ ఇంట్రెస్ట్ తో షాప్ ఓనర్ కి బ్యాంక్ వాళ్ళు అమౌంట్ ఫెసిలిటీ కల్పిస్తే ఆ టైప్ ఆఫ్ అమౌంట్ నే మనం ఓవర్ డ్రాఫ్ట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ కి ఇచ్చినటువంటి పీరియడ్ ఆఫ్ టైం క్రాస్ అయిందనుకోండి, దానికి కంప్లీట్ గా మనం ఈ పీరియడ్ ఆఫ్ టైం కి ప్లస్ ఎక్సెస్ టైం కి రెండింటికి ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదండి బ్రీఫ్లీ ఇన్ఫర్మేషన్ మీకు క్యాష్ బుక్, కాంట్రా ఎంట్రీ, ఓవర్ డ్రాఫ్ట్ గురించి. నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.